మీ ప్రతి ఉదయం ఒక యుద్ధంలా అనిపిస్తుందా? నీరసం, స్ట్రెస్ మరియు ఇరుక్కుపోయిన భావన. ఆగండి, నేను చెప్తే కేవలం 10 సింపుల్ రూల్స్ ఫాలో చేస్తే మీరు మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోవచ్చని. ఈ రూల్స్ను ఇగ్నోర్ చేసేవాళ్లు సంవత్సరాల తరబడి అదే చోట ఇరుక్కుపోతారు, కాని ఫాలో చేసేవాళ్లు అసలైన సక్సెస్ను అన్లాక్ చేసుకుంటారు. కాబట్టి మీరు కూడా మీ లైఫ్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లాలనుకుంటే ఈ వీడియో మీకోసమే. మరియు అవును, వీడియోను ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే చివరి రూల్ అత్యంత పవర్ఫుల్ది. రూల్ 1, మీ మైండ్ సెట్ను మాస్టర్ చేయండి దోస్తులారా. మీ మెదలే ఆ బ్యాటిల్ ఫీల్డ్. అక్కడే సక్సెస్ లేదా ఫెయిల్యూర్ నిర్ణయమవుతుంది. ప్రతిరోజూ మీ ముందు ఛాలెంజెస్ వస్తాయి, డౌట్స్ వస్తాయి, ఫియర్స్ వస్తాయి. కాని సత్యమేమిటంటే మీ థాట్స్ మాత్రమే మీ రియాలిటీని షేప్ చేస్తాయి. మీరు నెగటివిటీతో నిండి ఉంటే మీ జీవితం కూడా నెగటివ్గా మారిపోతుంది. కానీ మీరు గ్రోత్, డిసిప్లిన్ మరియు రెసిలియన్స్ మైండ్ సెట్ ఉంచుకుంటే సక్సెస్ ఆటోమేటిక్గా ఫాలో అవుతుంది. మీ ఇన్నర్ డైలాగ్ను కంట్రోల్ చేయండి. మీ మెదడు ఎప్పుడూ మీతో మాట్లాడుతూనే ఉంటుంది. ప్రశ్న ఏమిటంటే, అది ఏమి చెబుతోంది? నేను చెయ్యలేను అనే చోట నేను ఎలా చెయ్యగలను అని అడగండి. నాకు టైం లేదు అనే చోట నేను ప్రయారిటైజ్ చేస్తాను అని చెప్పండి. నేను బాగా లేను అనే చోట నేను ఇంప్రూవ్ చేసుకుంటాను అని చెప్పండి. కాలక్రమేణా ప్రారంభిస్తాను అనే చోట ఇప్పుడే ప్రారంభిస్తాను అని చెప్పండి. అలా కదా? గుర్తుంచుకోండి, మీరు ఎలా ఆలోచిస్తారో అలాగే మీ జీవితం ఏర్పడుతుంది. లైఫ్ మార్చాలంటే ముందు మీ థాట్స్ మార్చండి. రూల్ 2, అన్బ్రేకబుల్ డిసిప్లిన్ బిల్డ్ చేయండి. ఇప్పుడు వినండి దోస్తులారా, మోటివేషన్ అనేది అన్రిలయబుల్, కానీ డిసిప్లిన్ అనేది అన్స్టాపబుల్. చాలామంది రైట్ మూడ్ లేదా పర్ఫెక్ట్ మూమెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, కానీ సక్సెస్ఫుల్ ప్రజలు ఫీల్ కాకపోయినా ముందుకు వెళ్తారు. మోటివేషన్ వాస్ డిసిప్లిన్. మోటివేషన్ గాలిలా ఉంటుంది, ఎప్పుడూ వస్తుంది, ఎప్పుడూ రాదు. కాని డిసిప్లిన్ అనేది ఆ ఇన్విజిబుల్ ఫోర్స్. అది మిమ్మల్ని బెడ్ నుండి లేపుతుంది, మీ బాడీ మరియు స్లీప్ అడిగినప్పుడు కూడా జిమ్కు తీసుకెళ్తుంది, మీ మజిల్స్ అంతా ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు కూడా హార్డ్ వర్క్ చేయిస్తుంది, ఎవ్వరూ చూడనప్పుడు కూడా. డిసిప్లిన్ అనేది ఇంటెన్షన్ మరియు ఎగ్జిక్యూషన్ మధ్య ఉన్న బ్రిడ్జ్. డిసిప్లిన్ను హ్యాబిట్గా మార్చండి, ఆప్షన్గా కాదు. మీరు ఫీల్ కాకపోయినా యాక్ట్ చేయాలని మీ మైండ్ను ట్రైన్ చేసుకుంటే మోటివేషన్ అవసరమే అంతరించిపోతుంది. ఇలా ఫీలవుతోందా అని అడగకండి, బదులుగా డిసైడ్ చేయండి, ఇది నేను చేసేదే. క్లియర్ నాన్ నెగోషియబుల్ సెట్ చేయండి. కొన్ని విషయాలు మీరు చేస్తారు, ఏమైనా సరే. ఫిక్స్డ్ టైంపై లేవడం, డైలీ ఎక్సర్సైజ్ చేయడం, ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకోవడానికి టైం కేటాయించడం. ఈ కమిట్మెంట్స్ మీ ఐడెంటిటీలో భాగం కావాలి. మీరు వాటిని స్కిప్ చేయరు, నెగోషియేట్ చేయరు. అవి సింప్లీ మీరే. మీ విల్ పవర్ను మజిల్లా ట్రైన్ చేయండి. చిన్నగా మొదలుపెట్టండి. ప్రతి ఉదయం మీ బెడ్ మేక్ చేయండి. రోజుకి 10 పేజీలు బుక్ చదవండి. కోల్డ్ షవర్ తీసుకోండి. ఈ చిన్న చిన్న యాక్ట్స్ ఆఫ్ డిసిప్లిన్ కాంపౌండ్ అవుతాయి మరియు మీ బ్రెయిన్ను రీవైర్ చేస్తాయి. కాలక్రమేణా డిసిప్లిన్ అనేది మీరు చేసేది కాదు, అది మీరు అవుతారు. అది మీ ఐడెంటిటీ అవుతుంది. ఇతరులు ఫీల్ కాకపోయినా మీరు కంటిన్యూ చేస్తారు. మోటివేషన్ ఫెయిల్ అయినప్పుడు మీరు అన్షేకన్గా ఉంటారు. ట్రూత్ ఏమిటంటే, అన్బ్రేకబుల్ డిసిప్లిన్ మిమ్మల్ని అన్స్టాపబుల్ చేస్తుంది. డ్రీమ్స్ విష్ఫుల్ థింకింగ్తో రియాలిటీ కావు, అవి అన్వేవరింగ్ డిసిప్లిన్తో రియాలిటీ అవుతాయి. డే ఆఫ్టర్ డే, యాక్షన్ ఆఫ్టర్ యాక్షన్. రూల్ 3, మిమ్మల్ని స్కేర్ చేసే గోల్స్ సెట్ చేయండి. దోస్తులారా, కంఫర్ట్ జోన్ అనేది డ్రీమ్స్ చనిపోయే చోటు. అది మీకు సేఫ్టీ ఇస్తుంది, ఫెమిలియారిటీ ఇస్తుంది, కానీ గ్రోత్ను స్మదర్ చేస్తుంది. మీరు ఎప్పుడూ కంఫర్ట్ జోన్ బయటకు రాకపోతే పాసిబుల్ వరకు ఎప్పటికీ చేరలేరు. పెద్ద గోల్స్ సెట్ చేయండి. మిమ్మల్ని కొంచెం నర్వస్ చేసేంత పెద్ద గోల్స్ సెట్ చేయాలి, ఎందుకంటే అది మీ లిమిట్స్ బయటకు స్ట్రెచ్ చేస్తున్నాయని అర్థం. గ్రోత్ ఫెమిలియర్ వాల్స్ లోపల జరగదు, అది అన్నోన్లో జరుగుతుంది, డౌట్ మరియు ఫియర్ ఎంటర్ అయ్యే చోట. ప్రాబ్లం ఏమిటంటే, చాలామంది చిన్న గోల్స్ సెట్ చేస్తారు, ఎందుకంటే వాళ్లు ఫెయిల్ అవ్వడానికి భయపడతారు. వాళ్లు సర్టనిటీ మరియు కంట్రోల్ కోరుకుంటారు. కానీ అలా చేస్తే వాళ్ల పొటెన్షియల్ను స్టంట్ చేసుకుంటారు. సత్యమేమిటంటే, ఫెయిల్ అవ్వడమనేది ఇన్నెవిటబుల్. మీ గోల్స్ ఎంత చిన్నవైనా సెట్ బ్యాక్స్ వస్తాయి. చిన్నగా ఆడితే ఫెయిల్యూర్ నుండి ప్రొటెక్ట్ చేయదు, అది ఫెయిల్యూర్కు గ్యారంటీ ఇస్తుంది, ఎందుకంటే మీరు ట్రై చెయ్యరు కూడా. గ్రేట్నెస్ అచీవ్ చేసేవాళ్లు ఫెయిల్యూర్ను అవాయిడ్ చేయరు, దాన్ని ఫ్యూయల్గా యూస్ చేస్తారు.
మీ గోల్స్ మిమ్మల్ని ఛాలెంజ్ చెయ్యకపోతే అవి మిమ్మల్ని మార్చవు కూడా. గ్రోత్ రెసిస్టెన్స్ను డిమాండ్ చేస్తుంది. రియల్ ప్రోగ్రెస్ స్ట్రగుల్లోనే జరుగుతుంది. క్లియర్, మెజరబుల్ టార్గెట్ సెట్ చేయండి. మీ గోల్స్ రాసుకోండి. వాటిని యాక్షనబుల్ స్టెప్స్గా బ్రేక్ చేయండి. మీ గోల్స్ను టాంజిబుల్గా మార్చండి. అవి డ్రీమ్స్ కాకుండా బ్లూ ప్రింట్స్ అయ్యేలా. మరియు అతి ముఖ్యంగా వాటి కోసం కమిట్ అవ్వండి. రూల్ 5: స్ట్రగుల్ను ఎంబ్రేస్ చేయండి. దోస్తులారా, గ్రేట్ అయిన వాడి ఎవరూ అడ్వర్సిటీ ఫేస్ చెయ్యకుండా లేరు. అయినా చాలామంది స్ట్రగుల్ను క్విట్ చేయడానికి సైన్గా తీసుకుంటారు. సత్యమేమిటంటే, స్ట్రగుల్ అనేది మీరు గ్రో అవుతున్నారని ప్రూఫ్. అది మీ రెసిలియన్స్ను ఫర్జ్ చేసే ఫైర్. అది మీ ఫౌండేషన్ను స్ట్రెంగ్థెన్ చేసే స్టార్మ్. అది మీ వర్దీనెస్ను డిటర్మిన్ చేసే టెస్ట్. ప్రతి ఛాలెంజ్ మిమ్మల్ని షేప్ చేస్తోంది. మీరేమవుతారో ప్రతి ఛాలెంజ్ దానిలో కాంట్రిబ్యూట్ చేస్తోంది. గ్రోత్ ఈజ్ నుండి రాదు. అది డిస్కంఫర్ట్ను పుష్ త్రూ చేయడం నుండి వస్తుంది. లైఫ్ మిమ్మల్ని టెస్ట్ చేసినప్పుడు అది మిమ్మల్ని బ్రేక్ చేయడానికి ప్రయత్నించటం లేదు, మిమ్మల్ని మేక్ చేయడానికి ప్రయత్నిస్తోంది. స్ట్రగుల్స్ మీ క్యారెక్టర్ను రిఫైన్ చేస్తాయి, మైండ్ను డిసిప్లిన్ చేస్తాయి, విల్ను ఫోర్టిఫై చేస్తాయి. ప్రతి సెట్ బ్యాక్ ఏదో ఒకటి నేర్పిస్తోంది. ఫెయిల్యూర్ సక్సెస్కు ఆపోజిట్ కాదు, అది ప్రాసెస్లో భాగం. ప్రపంచంలో అత్యంత సక్సెస్ఫుల్ ప్రజలు ఎక్కువసార్లు ఫెయిల్ అయ్యారు. చాలామంది ట్రై చేసిందానికంటే ఎక్కువసార్లు. వాళ్లు హార్డ్ అయినప్పుడు క్విట్ చేయలేదు. టెంపరరీ డిఫీట్ తమను డిఫైన్ అవ్వనివ్వలేదు. బదులుగా వాళ్ల ఫెయిల్యూర్స్ను స్టడీ చేశారు, వాటి నుండి విజ్డమ్ ఎక్స్ట్రాక్ట్ చేశారు మరియు స్ట్రాంగర్గా తిరిగి వచ్చారు. ఇదే ఛాంపియన్ మైండ్ సెట్. ప్రతి హార్డ్షిప్ ఒక అవకాశం, స్ట్రాంగర్గా రైజ్ అవ్వడానికి అవకాశం. చాలామంది డిస్కంఫర్ట్ను అవాయిడ్ చేస్తారు, ఈజియెస్ట్ రూట్ వెతుకుతారు. కానీ లీస్ట్ రెసిస్టెన్స్ పాత్ ఎక్కడికీ తీసుకెళ్లదు, వర్త్ గోయింగ్ అయిన చోటికి. ట్రూ అచీవ్మెంట్ స్ట్రగుల్ రిక్వైర్ చేస్తుంది. లైఫ్లో అత్యంత సిగ్నిఫికెంట్ విక్టరీస్ వాళ్లకోసమే రిజర్వ్ చేయబడి ఉంటాయి. ఎవరు? ఎండ్యూర్ చేయడానికి విల్లింగ్గా ఉన్నవాళ్లు. విన్ చేసేవాళ్లు తప్పనిసరిగా అత్యంత స్మార్ట్ లేదా టాలెంటెడ్ కాదు, వాళ్లు సింప్లీ గివప్ చేయడానికి రిఫ్యూజ్ చేసేవాళ్లు. డిఫికల్టీస్ నుండి పారిపోవడం ఆపండి, వాటిని ఎంబ్రేస్ చేయండి, వాటి నుండి నేర్చుకోండి, వాటిని ఫ్యూయల్గా యూజ్ చేయండి. స్ట్రగుల్ను ఆబ్స్టకల్గా చూడకండి, అది మిమ్మల్ని ఎలివేట్ చేసే విషయం. పెయిన్, ఫ్రస్ట్రేషన్, ఎగ్జాషన్ ఇవన్నీ జర్నీలో భాగం. మీరు పుష్ త్రూ చేసిన ప్రతిసారీ మీరు స్ట్రాంగర్, వైజర్ మరియు మోర్ అన్స్టాపబుల్ అవుతారు. రూల్ 6: టాక్సిక్ పీపుల్ను రిమూవ్ చేయండి. దోస్తులారా, మీ ఎన్వైరన్మెంట్ మీ సక్సెస్ను షేప్ చేస్తుంది. మీరు ఎవరితో టైం స్పెండ్ చేస్తారు, ఏ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తారు, ఏ స్టాండర్డ్స్ను యాక్సెప్ట్ చేస్తారో ఇవన్నీ మీ పొటెన్షియల్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. మీ సర్కిల్ మ్యాటర్ చేస్తుంది. మీరు లేజీ, నెగటివ్ మరియు అన్ఇన్స్పైర్డ్ ఇండివిజువల్స్తో గిరి ఉంటే వాళ్ల మైండ్ సెట్ మీలో సీప్ అవుతుంది, మీకు తెలిసినా లేకపోయినా. వాళ్ల హ్యాబిట్స్, యాటిట్యూడ్స్ మరియు లిమిటేషన్స్ మీ సొంత షేప్ చేయడం మొదలుపెడతాయి. కానీ మీరు అంబిషియస్, డిసిప్లిన్డ్ మరియు డ్రివెన్ ఇండివిజువల్స్తో గిరి ఉంటే మీరు వాళ్ల లెవెల్ వరకు ఎలివేట్ అవ్వడానికి ఫోర్స్ చేస్తారు. హై అచీవర్స్ తమ నుండి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు మరియు వాళ్ల చుట్టూ ఉండడం మిమ్మల్ని లెవెలప్ చేయడానికి ఫోర్స్ చేస్తుంది. రూల్ 7: ఫోకస్ ఆర్ట్ను మాస్టర్ చేయండి. దోస్తులారా, డిస్ట్రాక్షన్ అనేది అంబిషన్ రూయిన్. ఈ రోజుల్లో ప్రజలు ప్రెషియస్ అవర్స్ను ఐడల్ అమ్యూజ్మెంట్లో వేస్ట్ చేస్తారు, ఫ్రివలస్ డైవర్జన్స్లో కోల్పోతారు. అవి మైండ్ను డల్ చేస్తాయి, స్పిరిట్ను వీక్ చేస్తాయి. డైలిజెంట్ లేబర్ చేయడానికి బదులు గాసిప్ మరియు మీనింగ్లెస్ పాస్ టైమ్స్లో ఇండల్జ్ చేస్తారు. ప్రతి మూవ్మెంట్ ఫ్రిటర్ అవుతుందని అర్థం చేసుకోలేరు, అది ఒక ఆపర్చునిటీ ఫార్ సేకన్ అవుతుంది. సత్యం మారదు. గ్రేట్ అచీవ్మెంట్ న్యాచురల్ ఎబిలిటీ మాత్రమే కాదు, అది అన్వేవరింగ్ కాన్సంట్రేషన్ విషయం. తమ అటెన్షన్ను డిసిప్లిన్తో హార్నెస్ చేసేవాళ్లే తమ డెస్టినీని కార్వ్ చేస్తారు. టైం వాల్యూ అర్థం చేసుకోండి. ఇండస్ట్రియస్ మనిషి దీన్ని బాగా అర్థం చేసుకుంటాడు. అతను స్టెడ్ ఫాస్ట్ టాయిల్ ప్రాస్పెరిటీకి ఫౌండేషన్ అని తెలుసు. అతను తన టైంను గ్రేట్ కేర్తో గార్డ్ చేస్తాడు, ఎందుకంటే ప్రతి నీడ్లెస్ డిస్ట్రాక్షన్ తన ఫ్యూచర్ను రాబ్ చేస్తోందని అతను రికగ్నైజ్ చేస్తాడు. మిమ్మల్ని ట్రైన్ చేసుకోండి. డిస్ట్రాక్షన్స్ను షటౌట్ చేయడానికి ట్రైన్ అవ్వండి. టెంప్టేషన్స్తో నిండిన ఈ ప్రపంచంలో వైజ్ మనిషి ఫర్మ్గా ఉంటాడు. అతను తన టైంను ఐడల్ పీపుల్ కంపెనీలో లేదా సెన్స్లెస్ అమ్యూజ్మెంట్స్లో వేస్ట్ చేయడు. అతను ఎర్లీ లేస్తాడు, టాస్క్స్ సెట్ చేస్తాడు మరియు ఎర్నెస్ట్నెస్తో తన వర్క్ కోసం కమిట్ అవుతాడు. రూల్ 8: రిలెంట్లెస్ సెల్ఫ్ బిలీఫ్ డెవలప్ చేయండి. దోస్తులారా, ప్రపంచం మీపై డౌట్ కాస్ట్ చేస్తుంది.
ప్రజలు మీకు ఎబిలిటీ లేదని, మీరు సక్సెస్కు అన్వర్తీ అని డిక్లేర్ చేస్తారు. కానీ వాళ్ల వర్డ్స్లో ఎలాంటి పవర్ లేదు, మీరు వాటికి వెయిట్ ఇవ్వకపోతే. మీ లైఫ్లో అత్యంత స్ట్రాంగెస్ట్ ఫోర్స్ సెల్ఫ్ బిలీఫ్. ఒక వ్యక్తి తనపై బిలీవ్ చేయకపోతే ఇతరుల నుండి ఎలా ఎక్స్పెక్ట్ చేయగలడు? మీ మైండ్ను ట్రైన్ చెయ్యండి. డౌట్ వాయిస్ను సైలెన్స్ చేయడానికి మీ మైండ్ను ట్రైన్ చేయాలి. రూల్ 9. మ్యాసివ్ యాక్షన్ తీసుకోండి. దోస్తులారా, ఐడియాస్ సొంతంగా ఎలాంటి వాల్యూ లేవు. ఒక వ్యక్తి డ్రీమ్ చేయవచ్చు, ప్లాన్ చేయవచ్చు, గ్రాండ్ పాసిబిలిటీస్ ఎన్విజన్ చేయవచ్చు, కానీ యాక్షన్ లేకుండా అవి ఐడల్ ఫ్యాంటసీస్గానే మిగిలిపోతాయి. చాలామంది పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటారు ప్రారంభించడానికి. కానీ హార్డ్ ట్రూత్ ఏమిటంటే పర్ఫెక్ట్ టైం అనేది లేదు, వేస్టెడ్ టైం మాత్రమే ఉంటుంది. ఎంత ఎక్కువ హెజిటేట్ చేస్తారో అంత ఎక్కువగా డ్రీమ్స్ వాళ్ల గ్రాస్ప్ నుండి దూరమవుతాయి. ప్రపంచం థింకర్ను రివార్డ్ చెయ్యదు, యాక్ట్ చేయనివాడిని. హెజిటేషన్లో ఉన్న వాళ్లకు ఫార్చ్యూన్ గ్రాంట్ చెయ్యదు. ఓవర్ థింకింగ్ ప్రోగ్రెస్ శత్రువు మరియు ఎక్స్క్యూజెస్ వీక్ పీపుల్ రెఫ్యూజ్. ఒక వ్యక్తి తన మైండ్ను నాలెడ్జ్తో ఫిల్ చేయవచ్చు, కానీ అప్లై చెయ్యకపోతే అది స్టాగ్నెంట్గా మిగిలిపోతుంది. బెస్ట్ ఐడియాస్ ఉన్నవాడు సక్సీడ్ కాడు, వాటిపై యాక్ట్ చేయడానికి డేర్ చేసినవాడే సక్సీడ్ అవుతాడు. మూమెంట్ను సీజ్ చేయండి, ఎందుకంటే ఆపర్చ్యూనిటీ వెయిట్ చెయ్యదు. ఫార్చ్యూన్ బోల్డ్ పీపుల్ను ఫేవర్ చేస్తుంది, ఐడల్ పీపుల్ను కాదు. రిస్క్ తీసుకోండి, ఫెయిల్యూర్ను ఎంబ్రేస్ చేయండి మరియు ప్రతి మిస్స్టెప్ నుండి నేర్చుకోండి. రూల్ 10. ఎప్పుడూ గ్రోయింగ్ ఆపకండి. దోస్తులారా, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్లో ఎలాంటి ఫినిష్ లైన్ లేదు. ఒక వ్యక్తి అన్నీ నేర్చుకున్నాడనే పాయింట్కు రీచ్ అవ్వడు. ఫర్దర్ గ్రోత్ అన్నెసెసరీ అయ్యే స్టేషన్కు అరైవ్ అవ్వడు. అతను లెర్నింగ్ ఆపిన క్షణంలోనే డిక్లైన్ మొదలవుతుంది. స్టాగ్నేషన్ పొటెన్షియల్ యొక్క స్లో డెత్ మరియు కంప్లసెన్సీ ప్రోగ్రెస్ శత్రువు. ప్రతి వ్యక్తి లైఫ్ లాంగ్ ఇంప్రూవ్మెంట్ కోసం కమిట్ అయ్యుండాలి, ఎందుకంటే ట్రూ సక్సెస్ డెస్టినేషన్ కాదు, అది ఒక అన్ఎండింగ్ జర్నీ. గ్రోత్ అనేది ఎక్సలెన్స్ సీక్ చేసే ప్రతి వ్యక్తి డ్యూటీ. అతను తన మైండ్ను నరిష్ చేయాలి, తన బాడీను ఎలా చేస్తాడో అలాగే. గుర్తుంచుకోండి దోస్తులారా, మీరు రిపీటెడ్గా చేసేదే మీరవుతారు. ఎక్సలెన్స్ ఒక యాక్ట్ కాదు, అది ఒక హ్యాబిట్. కాబట్టి ఈ రోజు నుండి మీ ఎక్సలెన్స్ జర్నీ ప్రారంభించండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు స్టే స్ట్రాంగ్, స్టే ఫోకస్డ్ మరియు మీ డ్రీమ్స్ను రియాలిటీగా మార్చండి.